స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. యెహోవా దృష్టికి మరి ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలు దోషులయ్యారు. దోషులైనందుకు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలని సిసెరా అని ఒక మనుషునికి అప్పగించాడు దేవుడు. వారిని కఠినమైన ఇశ్రాయేలు ప్రజలని కఠినముగా బాధ పెట్టాడు. ఆ యొక్క వ్యక్తి సిసెరా అనే వ్యక్తి చాలా బాధలు పెట్టాడు. ఎంత కఠినంగా అంటే అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను కఠినముగా బాధ పెట్టాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టాడు. వారి మీద బహుగా బాధ పెట్టినందుకు ఆ బాధ తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపించి ఎలాగూ రక్షించాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఏమీ చేయలేదు. దోషులైనందుకు శత్రువు చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించినప్పుడు వారు మరలా యెహోవాకు మొరపెట్టినప్పుడు 20 సంవత్సరాలు ఈ సిసెరా అనే వ్యక్తి కఠినముగా బాధ పెట్టాడు, హింసించాడు. హింసించినందుకు 800 అతనికి 900 ఇనప రథములుండెను. 900 బలమైన ఇనప రథాలు అతనికి ఉన్నాయి. అతని పక్షముగా చాలా ఆయుధాలు బలము ఆ వ్యక్తికి ఉన్నవి. ఈ సిసెరా వ్యక్తి ఇనుప రథములతో 900 ఇనుప రథములతో వారిని ఇశ్రాయేలు ప్రజలని బాధ పెట్టినప్పుడు వారు మొరపెట్టారు. వారికి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక ప్రవక్తని పంపించి వాళ్ళు మొరపెట్టగా వారికి జవాబు ఏ విధంగా ఇచ్చి ఉన్నాడంటే దేవుడు చూడండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనములో ఆమె దెబోరా అనే ఒక ప్రవక్తిని ఆ ప్రవక్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రమాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా సరళి వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అసలుకి ఈమె ప్రవక్తని ఏంటి? ఈమెమో ప్రవక్త. ఈ స్త్రీ ప్రవక్త న్యాయం చేయటానికి అక్కడ కూర్చొని ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చడానికి ఆ సరళి వృక్షము కింద తీర్పు తీర్చుటకై కద్దుగా అని. అసలు ఆమె తీర్పు తీర్చడానికి అర్హత లేనామా, కానీ తీర్పు తీర్చడానికి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా కూర్చొని ఉంది. ఏం చెప్తుందంటే బారాకుకి అనే ఒక ప్రవక్త ఒక సేవకుడు ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన వర్తమానం ఈ ప్రవక్తని ఏ విధంగా చెబుతుందో చూడండి. ఆ శత్రువుని ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వీరు దేవుడు ఏ విధంగా చేయమని సలహా ఇస్తున్నాడో ఆ ప్రవక్తని ద్వారా మా వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 6వ వాక్యము. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలవనంపి అతనితో ఇట్లను, నీ వెళ్ళి నఫ్తాయిలోను జెబోలీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు అబీను సైన్యాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఈ రాజు ఎప్పుడైతే ఈ సిసెరా అనే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నాడో ఆ వ్యక్తిని నీ చేతికి అప్పగిస్తున్నాను, మరి పలానా చోటికి వారిని సమకూరుస్తున్నాను. నువ్వు కూడా నఫ్తాలిలోను ఇంకొక వారిలో జెబోనీలోను 10,000 మందిని సమకూర్చుకొని ఆ కీషోను కొండ దగ్గరికి రా అని ఈ బారాకుకి చెప్పిద్ది ఈ ప్రవక్తని. చెప్పినప్పుడు ఆయన కూడా 10,000 మందిని పోగు చేసుకొని అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను. అప్పుడు ఈ బారాక్ ఏమంటాడంటే,
నేను నీ దగ్గరకు అభినయ సేనాధిపతి అయిన సీసారాను అతని రథములను సైన్యాధి కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదను. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా రమ్ము. అతను సహాయం అడుగుతున్నాడు. బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను, గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు, అది నాకే కలిగిద్ది, నీకు కలగదు గనక అది నువ్వే ఆ కార్యము చేయాలి, ఆ పని నువ్వే చేయాలని బారాకుతో చెప్పిద్ది ఈ ప్రవక్తని అయిన దెబోరా. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి మరి ఒక సిసెరా చేతికి ఈ 900 బలమైన ఇనుప రథాలతో వచ్చిన శత్రువులను బాధ పెడుతున్న ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్న ఈ సిసెరా ఒక స్త్రీ చేతిలో ఏ విధంగా మరణించాడో చూడండి. స్త్రీ చేతికి సిసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. బారాకు జెబోనీయులను నప్తాలీలను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కానానీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుడ నుండి వేరుపడి కేదేశు నొద్దనున్న జైనీయులో మస్తకి వృక్షమునద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయాను కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనప రథములను దెబోరా అప్పుడు అన్యులైన హోరెతేష్ నుండి కిషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనములను పిలిపింపగా, దెబోరా లెమ్ము, సిసెరాని అంటుంది. దెబోరా ప్రవక్తిని, లెమ్ము, యెహోవా సిసెరాని నీ చేతికి అప్పగించెను, ఈ దినమున ఇదే, అప్పగించిన దినము ఇదే. అప్పుడు ప్రవక్త అయిన దెబోరా బారాకుతో ఏమంటుందంటే, లెమ్ము, యెహోవా సిసెరాని నీ చేతికి అప్పగించెను, ఈ అప్పగించిన దినము ఇదే, లెగు బారాకు అని చెప్పి యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబారు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ శత్రువైన ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెడుతున్న ఈ సిసెరాని ఆ 900 రథమును సేనను ఎవరైతే 900 రథములతో సేనలతో వచ్చిన ఆ సిసెరాని కలవరపరిచాడు దేవుడు. ఒక్కసారి కలవరపరిచినప్పుడు ఆ కలవరానికి అతను ఏం చేస్తున్నాడో తెలియట్లా, కాళ్ళు నడక మీద ఒక స్త్రీ చేతి దగ్గరలో చిక్కుకొని ఉన్నాడు అతను. బారాకు ఆ రథములన్నీ సేనను అన్యుల హరోషేతు వరకు తరముగా సిసెరా యొక్క సర్వ సేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, అప్పుడు యాయేలు అనే ఒక స్త్రీ ఏం చేసిందంటే, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి ఆ స్త్రీ ఈ సిసెరాని ఎదుర్కొంటుంది, శత్రువుని ఎదుర్కొని పోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, నా ఏలిన ఎంత చక్కగా లానాటన చేస్తుందో చూడండి, మరి ప్రేమతో మరి నా ఏలినవాడా అని ఎంత సంబోధగా ఎంత ప్రేమగా అతన్ని పిలిచి నా తట్టు తిరుగుము, భయపడకము అని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పుకొని ఉన్నాను, దయచేసి దాహమునకు నాకు కొద్దిగా నీళ్లు ఇయ్యమ్మా అని అంటాడు.
ఆమెను అడిగాను. ఆమె ఒక బుడ్డిని విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండెను. నిలిచి ఉన్నప్పుడు ఎవడైనా కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల ఎవడూ లేడని చెప్పమని అంటాడు. పిమ్మట యాయేలు గుడారము మేకు ఒకటి తీసుకొని తన కనతలోనికి అలసిపోతాడండి. కాలి నడక మీద కలవరి పడగానే అలసిపోయి ఆ గుడారంలోనికి వచ్చి ఎవడైనా ఇటు వచ్చిన ఎడల నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు, మరి ఇక్కడ లేడని చెప్పమని చెప్పి అతను లోపలికి వెళ్ళి అలసటతో పడుకుంటాడు. పడుకోగానే ఆ స్త్రీ ఒక మేకును తీసుకొచ్చి తన కనతలో ఇలా గుద్దేసేసరికి అక్కడికక్కడే చనిపోతాడు. అలాగూ తన శత్రువుని ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా మరి వారి చేతిలో నుండి శత్రువు చేతి అయిన సిసిరా చేతిలో నుండి 900 ఇనప రథాలతో వచ్చిన 20 సంవత్సరాలు బాధ పెట్టిన ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ప్రవక్తని పంపించి ఏ విధముగా చేయాలో మరి ఎలాగూ చేయాలో ఏ విధంగా చేయాలో అంతా విడమర్శించి చక్కగా ఆ ప్రవక్తని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు అప్పుడు నెమ్మది కలిగింది. ఆ సిసెరా చనిపోగానే వారికి విడుదల కలిగింది. ఇంకా అప్పటి కానించి ఇశ్రాయేలు చెయ్యి కానాను రాజైన యబీనకు విరోధముగా అంతకంతకు హెచ్చుగా ఉన్నదంట. ఆ శత్రువుకి అంతకంతకు హెచ్చుగా ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా, ఇంకొక రాజు, ఆ రాజుకి అంతకంతకు ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్నడూ ఇశ్రాయేలు ప్రజలు అంతకంతకు వర్ధిల్లారు. కానీ ఈ రాజులు వీళ్ళందరూ దేవునికున్న విరోధము ఉన్న వారందరూ అనుపబడ్డారు గనక మరి దేవుడు మరి మొరపెట్టినప్పుడు మనం ఏ సమస్యతో అయితే మనం మొరపెట్టామో ఆ సమస్యలన్నిటిలోంచి ఒక మనిషినే పంపుతాడా, ఏ విధంగా ఎటు నుండి మనకు సహాయం వస్తుందో తెలియదు. కానీ సహాయం మాత్రం కంపల్సరీగా ఉన్నది. మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు గనుక ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన దేవుడు మనం మొరపెట్టినప్పుడు మనకు కూడా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నాడు నేడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు మన దేవుడు గనుక మనం కూడా మొరపెట్టి అన్ని విషయాలను జయం పొందుకొని జయ వీరులుగా మనం నిలబడదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.